ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంది. గత 5 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ నుంచి బల్దియాకు రావాల్సిన నిధులను రిలీజ్ చేసింది ప్రభుత్వం. తమకు రావాల్సిన నిధుల అంశాలను పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లగా జీహెచ్ఎంసీకి 3030 కోట్ల నిధులు రిలీజ్ చేశారు. దీంతో అప్పుల్లో ఉన్న బల్దియాకు భారీ ఉపశమనం కలిగిందంటున్నారు బల్దియా అధికారులు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీహెచ్ఎంసీకి ఆర్థిక తోడ్పాటు అందించింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ ప్రాజెక్టుల వ్యయాన్ని జీహెచ్ఎంసీపై పడేసింది. దీంతో జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం బ్యాంకుల ద్వారా సుమారు 6500 కోట్ల నిధులు సేకరించింది. దీంతో ప్రతి నెల వాయిదాలు, వడ్డీ కలిపి 180 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల వేతనాలకు 140 కోట్లు అవసరమవుతాయి. కాంట్రాక్టర్ల బిల్లులు, సమగ్ర చెత్త నిర్వహణ ప్రాజెక్టుల కోసం మరో 200 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ కార్యకలాపాలు సాఫీగా సాగాలంటే ప్రతి నెల కనీసం 500 కోట్లు అవసరమవుతాయి. జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయంతో పోల్చితే చెల్లించేందుకు ఏ మూలకు సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఉన్నత అధికారులు. తమకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి గత 5 ఏళ్లుగా రావాల్సిన పెండింగ్ ఫండ్స్ రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. దీనిపైన దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి బల్దియాకు రావాల్సిన నిధులను రిలీజ్ చేయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం అనంతరం స్టాంపు డ్యూటీ ఆదాయం జీహెచ్ఎంసీకి చెల్లించడం లేదు. 5 ఏళ్లలో 3000 కోట్లకు పైగా రావాల్సింది. ఏటా జీహెచ్ఎంసీకి 400 నుంచి 500 కోట్ల మేర స్టాంపు డ్యూటీ ఆదాయం రావాలి. ఈ అంశాన్ని గత ప్రభుత్వ హయాంలో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ వద్దకు ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఈసారి మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా రేవంత్ రెడ్డి చూడడంతో వెంటనే పరిష్కరించి 3030 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేయించారు. 2019-20లో 498 కోట్లు, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 342 కోట్లు స్టాంపు డ్యూటీ ఆదాయం జీహెచ్ఎంసీకి వచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్ల నుంచి పైసా కూడా రాలేదు. దీంతో జీహెచ్ఎంసీలో వివిధ పనులు చేసే కాంట్రాక్టర్లకు 1200 కోట్ల వరకు బిల్లులు నిలిచిపోయాయి. ప్రజల నుంచి వసూలు చేస్తున్న స్టాంప్ డ్యూటీని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బల్దియాకు చెల్లించకపోవడంతో గ్రేటర్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభావం పడింది. ఇక ఇప్పుడు 3030 కోట్ల రూపాయలు ఒకేసారి రావడంతో భారీ ఉపశమనం కలిగింది. నెల నెల ఉద్యోగుల జీతాలతో పాటు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు క్లియర్ చేస్తామంటున్నారు అధికారులు. బల్దియా తీసుకున్న లోన్ పేమెంట్ చేయడానికి ఈ నిధులను వాడనున్నారు. ఇక హెచ్సిటీ ప్రోగ్రాం ద్వారా సిటీలో రానున్న కొత్త ఫ్లైఓవర్లకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు అధికారులు. పెండింగ్ లో ఉన్న నిధులను రిలీజ్ చేయడమే కాకుండా ప్రతి నెల ప్రభుత్వం నుంచి బల్దియాకు రావాల్సిన నిధులను క్రమం తప్పకుండా రిలీజ్ చేస్తామని కమిషనర్ కి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెలలో 500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు కమిషనర్ ఇలంబర్తి. పెండింగ్ ఫండ్స్ చెల్లించడం, ప్రతి నెల ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా సక్రమంగా వస్తే జీహెచ్ఎంసీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు ఉన్నతాధికారులు. జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో సిటీలో మరిన్ని అభివృద్ధి పనులు చేయనున్నారు. గత ఏడాది కంటే ఈసారి అత్యధిక ఆదాయాన్ని రాబట్టుకునేందుకు దృష్టి పెట్టారు అధికారులు.